హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు మెలకు వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, ఎందుకు నాకు అసలు రాత్రులు ఇలా మెలకు వస్తుంది, నిద్రపోయిన తర్వాత 3 గంటలకే అలారం కొట్టినట్టు ఎందుకు మెలకు వస్తుంది అని మీరు ఎప్పుడైనా గమనించారా? దీని వెనక ఒక సైన్స్ దాగి ఉంది. అవును, మీరు విన్నది నిజమే. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. మీకు ఒక రహస్యాన్ని కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీకు తెల్లవారుజామున 3 గంటల నుంచి 5 గంటల లోపు మెలకు వస్తుంది అంటే ఆ సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటాం. చాలామంది చెప్తూ ఉన్నారు, మనం వింటున్నాం. కానీ దాన్ని మనం పాటిస్తున్నామా? అస్సలు పాటించడం లేదు. ఆ టైంలో మీకు మెలకు వస్తుందంటే మీరు చాలా అదృష్టం చేసుకున్నారని అర్థం. ఎవరైతే త్రీ దాటిన తర్వాత మెలకు వస్తుందో వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెంటనే నిద్రపోతున్నారు. అదే మీరు చేస్తున్న పెద్ద తప్పు. మీ లైఫ్లో మీకు ఏదైనా ఒక డ్రీమ్ ఉందా, ఒక కోరిక ఉందా? ప్రతి మనిషికి ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఉంటుంది. లైఫ్లో ఏదో సాధించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కానీ మీకు అలా దేవుడు 3 గంటలకి నిద్ర అలారం కొట్టినట్టు మీకు మెలకు వస్తుందంటే మీకు దేవుడు ఒక సంకేతం ఇస్తున్నారు. ఏంటి? మీ లైఫ్లో నీకు ఒక గోల్ ఉంది కదా, నువ్వు లేచి మెడిటేషన్ చేసుకో. బ్రహ్మ ముహూర్తంలో నువ్వు మెడిటేషన్ చేయకుండా నువ్వు అలా వెంటనే వాష్రూమ్కి వెళ్ళి వచ్చి నిద్రపోతే ఎలా సాధించగలవు? నువ్వు ఒక లైఫ్లో నువ్వు ఎలా సక్సెస్ అవ్వగలవు? నువ్వు అనుకున్న డ్రీమ్ ఎలా రీచ్ అవ్వగలవు అని ఆ దేవుడు నీకు ఒక సంకేతాన్ని ఇస్తున్నా కానీ మనం ఈ రహస్యాన్ని అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తున్నాం? వాష్రూమ్కి వెళ్ళి వచ్చి వెంటనే నిద్రపోతున్నాం. అదే మనం చేసే చాలా పెద్ద మిస్టేక్. మీరు కనుక మీకు ఇలా ప్రతిరోజు మెలకు వస్తుందంటే మీరు చేయవలసింది వెంటనే ఇలా మీరు మార్చుకోండి. మెడిటేషన్ చెయ్యండి. మీరు బ్రహ్మ ముహూర్తంలో ఒక ½ అన్ అవర్ మెడిటేషన్ చేయడం వల్ల మీ లైఫ్లో మీరు అనుకున్నది సాధిస్తారు. అవును, మీరు విన్నది నిజమే. కాబట్టి చాలామంది పెద్ద పెద్ద పండితులు కూడా ఎంతోమంది చెప్తున్నారు, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవండి. మీకు ఇలా అలారం పెట్టుకోకుండానే మెలకు వస్తుందంటే మీరు చాలా అదృష్టం చేసుకున్నట్టు. కాబట్టి మీరు ప్రతిరోజు ఈ రోజు నుంచి అయినా సరే, ఈ వీడియో చూసిన తర్వాత అయినా సరే మీరు మారండి. అంటే బ్రహ్మ ముహూర్తంలో మీకు కనుక మెలకు వచ్చినట్లయితే మీరు ఆ విశ్వానికి మీ కోరికని తెలియజేయండి. ఎలా తెలియజేస్తారు? ఏదైనా సరే, మీ కోరిక ఏదైనా సరే దాన్ని మీరు విశ్వంతో చెప్తే ఆ విశ్వం మిమ్మల్ని ఆశీర్వదించి ఆ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది. కానీ దీని వెనుక కొంతమందికి అంటే పెద్దవాళ్ళకు కూడా ఇట్లా మెలకు వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళకి ఏదైనా హెల్త్ ఇష్యూ కానీ ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కొంచెం అంటే డయాబెటీస్ కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం వాటర్ అనేది ఎక్కువ తాగినా వాళ్ళకి వెంటనే మెలకు వస్తుంది. కాబట్టి నిద్రలో అలాంటి వాళ్ళు కొంతవరకు హెల్త్ చెకప్ చేయించుకొని దాని వెనక ఏమన్నా అంటే వాళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూ ఉందేమో ఒకసారి టెస్ట్ చేయించుకొని ఆ విధంగా మీరు ఆ సమస్యని తగ్గించుకొని దాని తర్వాత మీ కోరికని ఆ బ్రహ్మ ముహూర్తంలో మెడిటేషన్ చేసుకొని మీ కోరికనైతే నెరవేర్చుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు కూడా ఇలాగే బ్రహ్మ ముహూర్తంలో మెలకు వస్తుందా? అయితే మీరు తప్పకుండా ఈ మెడిటేషన్ అనేది ట్రై చేసి చూడండి. మీ కోరిక నెరవేరుతుందో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక యోగా నేర్చుకోవాలి, ప్రతిరోజు మెడిటేషన్ చేయాలి, మీ మైండ్ని పీస్ఫుల్గా ఉంచుకోవాలి, హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. నేను ఆన్లైన్ క్లాసెస్ ప్రొవైడ్ చేసినప్పుడు మీరు నేను పెట్టే ఆన్లైన్ క్లాసెస్లో మీరైతే జాయిన్ అవ్వచ్చు. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.